అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శివరాత్రి పర్వదినం రానే వచ్చింది. ఆ శివపార్వతుల కళ్యాణం జరిగిన పాల్గొన కృష్ణ చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటాం. శివరాత్రి రోజు అందరికీ కలిగే కామన్ డౌట్ సమయం. ఏ సమయంలో ఉపవాసం విరమించాలి, ఏ సమయంలో పూజాధికాలు నిర్వహించాలి, మరి ఏ సమయంలో పూజలు నిర్వహించాలి, అభిషేకాలు నిర్వహించాలి అని. మరి దీనికి సంబంధించి శివరాత్రి సమయం మనకి ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:04 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 5:30 వరకు ఉంది. ఈ సమయంలో పూజాధికాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఉపవాసం విరమించే సమయం ఫిబ్రవరి 15 ఉదయం నుండి ఉపవాసం ఉంటూ ఫిబ్రవరి 16 ఉదయం 6:59 తర్వాత మధ్యాహ్నం 3:24 మధ్యలో ఉపవాసం విరమించుకోవచ్చు. అదేవిధంగా జలాభిషేకాలకు కూడా ఉదయం 6:11 నుండి ఉదయం 7:11 వరకు, అదేవిధంగా 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో, తర్వాత 11:11 నుండి మధ్యాహ్నం 12:35 మధ్యలో జలాభిషేకాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా 4 ప్రహారాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 6:11 నుండి రాత్రి 9:23 మధ్యలో మొదటి ప్రాహారం, రాత్రి 9:23 నుండి అర్ధరాత్రి అంటే 16వ తేదీ తెల్లవారుజామున 12:35 మధ్యలో రెండవ ప్రాహారం, అర్ధరాత్రి అనగా 16వ తేదీ తెల్లవారుజామున 12:35 నుండి ఉదయం 3:24 వరకు మూడవ ప్రాహారం, 3:24 నుండి తెల్లవారుజామున 6:59 వరకు నాలుగవ ప్రాహారం. ఈ 4 ప్రాహారాలు అయిపోయిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. పూజా కార్యక్రమాలు, క్రతువులు ఈ 4 ప్రాహారాలలో నిర్వహించుకోవచ్చు. సో ఇలాంటి శివరాత్రి అప్డేట్స్ కోసం వైకే టీవీ నెట్వర్క్ని చూస్తూ ఉండండి.